2014 సంక్రాంతి సీజన్ అయితే ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్దండి. ఎందుకంటే, ఆ రోజు ఒక కొత్త హీరో పుట్టుకొచ్చాడు. ఒక పక్క 'మెగాస్టార్' మరో పక్క 'బాలయ్య బాబు' గారి మూవీస్‌తో పోటీ పడుతూ ఒక కొత్త హీరో ఆ టైంలో ఒక చిన్న సినిమా అయితే రిలీజ్ అయిందండి. అండ్ సడెన్‌గా ఆ పెద్ద మూవీస్ అన్నిట్లిపై గెలిచి ఒక కొత్త యంగ్ రెబెల్ స్టార్ అయితే పుట్టుకొచ్చాడు. అండ్ ఆ రోజు ఒక కొత్త మైలురాయినైతే క్రియేట్ చేసాడండి అతని కెరీర్‌లోనైతే. అండ్ దట్ డే వాస్ ద రైజ్ ఆఫ్ అవర్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' అండ్ క్రియేటెడ్ మోర్ ఫ్యాన్ బేస్ ఇన్ దట్ టైమ్. అండ్ ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం సెపరేట్‌గా మెన్షన్ చేయక్కర్లేదేమో. అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక లవ్ స్టోరీని ఒక మంచి యాక్షన్ మూవీ కింద, మంచి కామెడీ మిక్స్ చేసుకుంటూ ఇలా కూడా మూవీ తీయొచ్చు అని మరోసారి ప్రూవ్ చేసిన 'వర్షం' మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందామండి. అండ్ 'వర్షం' మూవీ ఆ రోజుల్లో యూత్‌కి చాలా బాగా కనెక్ట్ అయిందనుకోండి. అండ్ దానికి కారణం ఏంటంటే ఆ లవ్ స్టోరీ. దాంతో పాటు ఓ మిక్స్ ఆఫ్ యాక్షన్ అలానే కామెడీ కూడా అలానే వర్కౌట్ అయింది. అండ్ అప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్ అన్నీ ఒక ఎత్తైతే, ఈ 'వర్షం' మూవీలో చూపించిన లవ్ స్టోరీ మాత్రం వేరే ఒక లెవెల్ అనమాట. కొంచెం రియాలిటీకి దగ్గరగా చాలా న్యాచురల్‌గా ఉండడం వల్ల చాలా మందికైతే కనెక్ట్ అయిపోయింది ఈ మూవీ అయితే. అండ్ ఈ మూవీలోని మరో మెయిన్ హైలైట్ ఏంటంటే సాంగ్స్ అండి. ఇప్పుడు విన్నా కూడా ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారనమాట. అలాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్‌తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే ఇచ్చారండి మన 'దేవిశ్రీ ప్రసాద్' గారైతే. అండ్ ఈ మూవీ 'దేవిశ్రీ ప్రసాద్' గారి కెరీర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను నేనైతే. ఆ స్టోరీతో పాటు ఆ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషను అండ్ ఆ క్యారెక్టర్స్‌లోని మన యాక్టర్స్ చేసిన పెర్ఫార్మన్స్, ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చారండి. విచ్ గెట్స్ మోర్ అవార్డ్స్ అండ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఇన్ దట్ టైమ్. ఈ మూవీ స్టోరీ, సెటప్ అండ్ స్క్రీన్ ప్లే, ఆ ట్రాన్సిషన్ షాట్స్ కొన్ని తోపసల. అండ్ ఒక డిఫరెంట్ స్టోరీ అయితే మనకి నరేట్ చేశాడండి ఈ మూవీలోనైతే మనకి ఆ టైంలోనే. ఈ మూవీ ఎందుకంత హైలైట్ అయిందంటే, ఆ మూవీకి స్టోరీ అండి. స్టోరీ గాని, పెర్ఫార్మన్స్ గాని అంత బాగా ఇచ్చారనమాట. దట్ టూ ఎవరితో పోటీకొచ్చారు? ఆ టైంలో బిగ్గెస్ట్ స్టార్స్‌తో పోటీకొచ్చి మరి క్లాస్‌లో గెలిచొచ్చిందండి ఈ మూవీ అయితే. అండ్ దాంతో పాటు నియర్లీ 125 సెంటర్స్‌లోనైతే 50 డేస్ ఆడింది. అండ్ దాని తర్వాత 175 డేస్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారనమాట సక్సెస్ సెలబ్రేషన్స్ కింద. అండ్ దానికి చీఫ్ గెస్ట్‌గా ఎవరితో క్లాష్ పెట్టుకున్నారో ఆ హీరోతోనే తీసుకొనొచ్చారు. అది సక్సెస్ అంటే. ఆ టైంలో అయితే ఒక యూత్ కొత్త హీరో అయితే వచ్చేసాడు మనకి. అండ్ దాని తర్వాత నుంచి స్టెప్ బై స్టెప్ అలా ఎదుక్కుంటూ వచ్చేసాడండి మన 'ప్రభాస్' గారైతే. అండ్ ఈ మూవీ అయితే మన 'ప్రభాస్' గారి కెరీర్‌లోని ఫస్ట్ పీక్ అనైతే చెప్తానండి. దీని తర్వాత మన 'ప్రభాస్' గారు ఎక్కడికో వెళ్ళిపోయారనమాట. ఈ 'వర్షం' మూవీ మనకి 50 డేస్, 175 డేస్ ఆడడమే కాదండి. 32 క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ 18.5 క్రోర్స్ షేర్ అయితే కలెక్ట్ చేసిందండి. అండ్ అలాంటి ఈ మూవీ చాలామంది ఫ్యాన్స్‌ని క్రియేట్ చేసిన ఈ మూవీ మళ్ళీ రిలీజ్ అయితే అవుతుందండి. మే 23 అయితే థియేటర్స్‌కి వచ్చేస్తుంది. అండ్ ఈ మూవీని మళ్ళీ థియేటర్స్‌లో చూసి మంచిగా వైబ్ అవ్వడానికి థియేటర్స్‌కి అయితే వచ్చేయండి. సాంగ్స్ అలానే ఉంటాయి, డైలాగ్స్ అలానే ఉంటాయి, క్యారెక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్‌లు అలానే ఉంటాయి. అన్నీ ది బెస్ట్‌లో అయితే ఉంటాయండి ఈ మూవీలోనైతే. అండ్ మే 23 అయితే రిలీజ్ అవుతుంది. బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయండి. సో ఎవరైనా మంచిగా వైబ్ అవ్వాలనుకుంటే ఈ మూవీకి వచ్చేయండి. అండ్ చాలామంది అయితే ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారని తెలుసండి. సో ఫాస్ట్‌గా బుక్ యువర్ టికెట్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ గురించి మీరు కూడా వెయిట్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ చేసేయండి.